ఇంకా దేశానికి మణిహారం మణిపూర్ను దేశంతో అనుసంధానం చేస్తాం. 7,000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాం. మణిపూర్ అల్లర్ల బాధితులకు పరామర్శ. శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. 2 ఏళ్ల తర్వాత మణిపూర్లో పర్యటించిన ప్రధాని మోడీ రాకతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు 2023లో అక్కడ 2 వర్గాల మధ్య గొడవలు స్టార్ట్ అయినాయండి మణిపూర్లో. ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, బట్ 2023 నుంచి ఆ గొడవలు పెరిగి పెద్దవి అయిపోయినాయి. దాంతో అక్కడ ముఖ్యమంత్రిని కూడా రిజైన్ చేయించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడ ఒక వర్గం సపోర్ట్, ఒక వర్గానికి అండగా నిలబడ్డారు కాబట్టి. చాలామంది చనిపోయారు అక్కడ. దాదాపు 2 ఏళ్ళు అసలు కర్ఫ్యూ వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం 2 సంవత్సరాలు మణిపూర్ మంటల్లో మండుతానే ఉంది. ఇప్పుడు వెళ్ళారు అక్కడికి ప్రధాని మోడీ గారు. ఇప్పుడు మెల్లగా అంటే ఇప్పటికైనా వెళ్ళారని కొంతమంది అంటే మొత్తం అయిపోయాక ఇప్పుడు ఎందుకు వెళ్ళారని కొంతమంది అంటున్నారు. కానీ నిజంగానే కొంత లేట్ అయితే అయిపోయింది అక్కడ మణిపూర్ వెళ్ళటానికి. ఇంకొంత ముందెళ్ళుంటే బాగుండేది అనే అంశం కూడా వినపడుతుంది. సరే, మొత్తానికైతే అక్కడ వరాల జల్లు కురిపించారు. మరి ఈయన మాట విని మోడీ గారు చెప్పారని చెప్పి ఎంతమంది అంటే ఆ 2 వర్గాల గొడవ అవుతుంది కదా, సో ఆ 2 వర్గాల వారు కలుస్తారా? మణిపూర్లో మనం గతంలో లాగా ప్రశాంతమైన వాతావరణం చూడగలుగుతామా? అక్కడ అల్లర్లు తగ్గిపోతాయా, అల్లర్లు మానతాయా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్గానే ఉంది. చూడాలి. ప్రస్తుతానికైతే భారీగా ఆఫర్లు ఇచ్చారు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం అని చెప్పారు. యాజ్ యూజువల్గా చెప్పినట్టు ఎలక్షన్స్ ఏమి లేకపోయినా గట్టిగానే హామీలు ఇచ్చారు. కానీ అవి ఎంతవరకు అమలు అవుతాయి, ఎంతవరకు మణిపూర్లో శాంతి నెలకొల్పగలుగుతారు మోడీ గారు అనేది బిగ్ క్వశ్చన్. సో తమ ప్రభుత్వం మణిపూర్ ప్రజల వెంటే ఉంటుందని హామీ ఇచ్చారు. జాతుల ఘర్షణతో అట్టుడికిన మణిపూర్లో తొలిసారి పర్యటించారు. మణిపూర్లో 8,500 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం ఇంఫాల్తో పాటు కుకీల ఆధిపత్యం ఉన్న చురచాంద్పూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపం మణిపూర్. దురదృష్టవశాత్తు హింస వల్ల అందమైన రాష్ట్రంపై మరకపడింది. కొద్దిసేపటి కిందే సహాయక శిబిరంలో బాధితులతో వారితో మాట్లాడిన తర్వాత మణిపూర్లో సరికొత్త సూర్యోదయం చూస్తానన్న ఆశ, నమ్మకం కలిగాయని చెప్తున్నారు. ఇక్కడ 2 వర్గాలు, కుకీలను ఇంకొకరు ఎవరో ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య గొడవ. మరి ఏం చేస్తారని చూడాలి. హింస కారణంగా ఇల్లు కోల్పోయిన వారి కోసం 7,000 ఇళ్లను నిర్మించేందుకు సహకరిస్తామని మోడీ చెప్పారు. ఇటీవలే 3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించామన్నారు. 500 కోట్ల నిరాశ్రయాల కోసం ఇవ్వనున్నారంట. స్వతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల తర్వాత మణిపూర్లోని కొండ ప్రాంతాల్లో ఒక వైద్య కళాశాల ఉండేది కాదని, తాము అధికారంలోకి వచ్చాక చురాచాంద్పూర్లో ఏర్పాటు చేసిన వివరించారు. బాధితులతో భేటీ అయ్యారు. మిజోరాంలో పర్యటించారంట. ఘన స్వాగతం పలికారంట ఈయనకి. మోదీ ఇంఫాల్ చేరుకున్న సమయంలో జోరు వాన కురిసింది. ఇంఫాల్ నుంచి చురాచాంద్పూర్కి ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించారు. హెలికాప్టర్కు వాతావరణం అనుకూలించలేదు. దారి పొడవునా ప్రజలు నిలిచడానికి ఘన స్వాగతం పలికారు. చురాచాంద్పూర్లో తనకు లభించిన ప్రేమ జీవితాంతం మర్చిపోయాయని వ్యాఖ్యానించారు. ఇంఫాల్లో ప్రధాన పర్యటన సందర్భంగా కాంగ్రెస్ యువజన విభాగంతో పాటు మణిపూర్ పీపుల్స్ పార్టీ నిరసనలు తెలిపాయి. ఆయన పర్యటన రాజకీయ ఎత్తుగడగా విమర్శించారు. అంతకు మించి ఏమి ఉండదండి, రాజకీయ ఎత్తుగడే ఆల్మోస్ట్. దాంట్లో పెద్దగా ఇదవ్వాల్సింది. కాకపోతే మనం హోప్ ఫర్ ద బెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్లో హింస తగ్గిపోయి ప్రశాంతమైన వాతావరణం రావాలని కోరుకుందాం. ఎందుకంటే చాలామంది అనవసరంగా చనిపోతున్నారు అక్కడ.